గ్లోరీ టు గాడ్. వెంజన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రతీకారము చూపే దేవుని యొక్క మనస్సు. ప్రతీకారం చూపే దేవుని యొక్క మనస్సు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవునికి కోపం వస్తుంది, కానీ చాలా నిదానంగా కోపం వస్తుంది. హల్లెలూయా. చాలా నిదానంగా వస్తుంది. ఆ కోపాన్ని ఎవరు కూడా భరించలేరు. ఖచ్చితంగా కాళ్ళ మీద పడతారు, వెంటనే కనికరం చూపిస్తాడు. హల్లెలూయా. అందుకే భక్తులు ఏమన్నారంటే, హిజ్ యాంగర్ ఈజ్ జస్ట్ ఫార్ అ మొమెంట్. హల్లెలూయా. ఎంతసేపు అంట? మొమెంట్. అలా కళ్ళు అలా, అంతే. మొమెంట్ అంటే ఇది కన్ను రెప్ప, అంతే. అలా అంతే ఆయన కోపం. ఇంకొక సెకండ్ ఆయన కోపం ఉంటే కనుక భస్మం అయిపోతాం మనం. సో ఆయనకైతే కోపం ఉంది. ఆయన కొందరి మీద కోపం చూపిస్తాడంట, కొందరికి ఆయన తీర్పు తీరుస్తాడంట, కొందరిని ఎదిరిస్తాడంట, కొందరిని శపిస్తాడంట. సో ఈ ప్రసంగాలన్నీ ఎందుకు అంటే, ఒక 7 వారాలుగా ఎందుకు చెప్తున్నానంటే, ఆ దేవుడు శపించే లిస్టులో నేను ఉండకూడదు, నీవు ఉండకూడదు. హల్లెలూయా. దేవుని చేత ఎదిరించబడే వారి యొక్క జాబితాలో మనం ఉండకూడదు, ఆర్డీజే ఎంఐ ఉండకూడదు, మన యొక్క కుటుంబాలు ఉండకూడదు, మన పిల్లలు ఉండకూడదు, మన యవనస్తులు ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు శపించే బ్యాచ్లో మనం ఉండకూడదు, దేవుడు కృపను వెనక్కి తీసుకునే బ్యాచ్లో మనం ఉండకూడదు. హల్లెలూయా. సో ఇది మన భద్రతకు కారణము. అంత మాత్రమే కాదు, శత్రువుల విషయమై దేవుడు మనకిస్తున్నటువంటి భరోసా. హల్లెలూయా. దేవుడంట అహంకారులను ఎదిరిస్తాడు, కానీ దీనులకు ఆయన అధికమైన కృపను దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను దీనుడను, నేను దీనురాలను. హల్లెలూయా. సో గనుక దేవుడు నాకు ఏమిస్తాడు? కృపను ఇస్తాడు, నా ప్రక్కన నిలబడతాడు. కానీ అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. హీ అపోజెస్ ద ప్రౌడ్. దేవుడే మన పక్షమైన మనకు విరోధి ఎవడు? ఇది బాగానే ఉంది. దేవుడే మనకు విరోధైతే, ఒకవేళ మనం వెళ్ళే మార్గము అది దేవునికి విరోధమైన మార్గం అవుతే కదా. బిలాము గాడిద మీద పోతుంటే దేవదూత ఖడ్గం తీసుకుని అడ్డుగా నిలబడ్డాడు. గాడిద మాటినింది కానీ బిలాం మాటినలేదు. గాడిద మేలు బిలాము కంటే. అందుకు దేవుడు ఏం ఇచ్చాడు? బిలామును గద్దించేదానికి గాడిదకు మాటలు ఇచ్చాడు, వాక్కునిచ్చాడంట. ఆఫ్రికాలో పిచ్చుకలు మాట్లాడతాయి తెలుసా? దేవుడు ఒక కార్యం చేశాడంటే దయ్యంగా ఖచ్చితంగా ఆ కార్యాన్ని కొంచెం వక్రీకరించి వాడు కూడా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. గాడిద మాట్లాడగలిగిందంటే పిచ్చుకలు కూడా మాట్లాడేటట్టు చేస్తాడు, అపవాది చేస్తాడు, వాక్ ఇస్తాడు వాడు. వీ షుడ్ నెవర్ గో అగెన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. కొంతమంది ఎంత మోసంలో జీవిస్తారంటే, ప్రభువే చెప్పాడు కదా, మిమ్మల్ని చంపువారు దేవుని సేవ చేస్తున్నాము అనుకునే రోజులు రాబోతున్నాయి అన్నాడు. అంటే చంపి ఏమంటారంట? దేవుడు మాకు చెప్పాడు చంపమని. దేవుడే మాకు చెప్పాడు చంపమని, దేవుడే మాకు చెప్పాడు కొట్లాడమని, దేవుడే మాకు చెప్పాడు అవమానించమని, దేవుడే మాకు చెప్పాడు బజారుకిచ్చమని, దేవుడే మాకు చెప్పాడు కేసులు పెట్టమని, దేవుడే మాకు చెప్పాడు ఇరికించమని, దేవుడే మాకు చెప్పాడు కుటుంబాలను నాశనం చేయాలని, దేవుడే మాకు చెప్పాడు సంఘాలను సంసారాలను నాశనం చేయాలని, దేవుడే మాకు చెప్పాడు. అనుకునే వాళ్ళు ఎందుకు లేరు? మన కళ్ళ ఎదుట కనపడుతున్నారు కదా. వీ కెన్ సీ సో మెనీ సచ్ పీపుల్. వి ఆర్ ఇన్ ద విల్ ఆఫ్, మేము దేవుని చిత్త ప్రకారమే ఉన్నాం, దేవుడు మా పక్షంగా ఉన్నాడు, మేము దేవుని యొక్క చిత్తంలో ఉన్నాం, మేము దేవుని చిత్తంలో ఉన్నాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది ఎక్కడికి దారి తీస్తుంది? ఎత్తుకొని వెళ్ళి పాతాళంలో కూర్చోబెడుతుంది.
కాబట్టి మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. సార్ దీనత్వం అంటే ఏంటి సార్? ఒక్క మాటలో చెప్తాను. మనుషుల జోలికి వెళ్ళొద్దు, మనుషుల జోలికి వెళ్ళొద్దు, మనుషులను నిష్కారణంగా ఇబ్బంది పెట్టద్దు. అంటే కారణం ఉంటే ఇబ్బంది పెట్టచ్చా? వెంటనే కొంచెంమంది అతి తెలివి ఉన్న వాళ్ళు ఉంటారన్నమాట. కారణం ఉన్నా ఇబ్బంది పెట్టద్దు, కారణం లేకున్నా ఇబ్బంది పెట్టద్దు. మనుషుల జోలికి పోవద్దు, అంతే. అహంకారాన్ని ఎదిరిస్తాడు, దీనిలో కృపణిస్తాడు. అంటే ఏంటి? ఇద్దరు గుద్దులాడుకుంటుంటే అక్కడికి వస్తాడనమాట దేవుడు. అది అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు లీడ్ అ హంబుల్ లైఫ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, డోంట్ ఫైట్ అగెయిన్స్ట్ పీపుల్. ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి ఇదొక్కటి పెట్టుకుంటే చాలు. మనిషిని కారణం బట్టి కానీ నిష్కారణంగానే గాయపరచొద్దు, మనిషిని బాధ పెట్టద్దు. అసలంట దేవుడు ఎంత మంచివాడంటే, ఆయన పిల్లలు కాని వారైనను ఒకవేళ అన్యుడైనా సరే అంట, పరదేశి అన్యుడైనా సరే, ఆ వ్యక్తి నీ వలన బాధపడితే ఆ వ్యక్తి మొరపెడితే నేను వింటానన్నాడు దేవుడు. దేవుని పిల్లలు కాని వారికి తీర్పు తీరుస్తాను, దేవుని పిల్లలు కాని వారి మొర నేను వింటానన్నాడు దేవుడు. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, చెప్పండి, అందరూ కూడా పలకండి, చాలా ఇంపార్టెంట్. నా వలన ఎవ్వరూ కూడా బాధపడకూడదు. నేను ఎవరి బాధకు కారణం కాకూడదు. దీనిలో కూడా కొన్ని ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒక ఆయన ఉండేవాడు, ఒక ఆయన వచ్చి నాతో మాట్లాడినాడు. ఒకరోజు వచ్చి ఏమన్నాడంటే, సార్ నేను చాలా రోజులు చర్చికి రాలేదు తెలుసా అన్నాడు. 1000 మంది ఉంటారు, నువ్వు వచ్చింది లేదు నాకేటా తెలుసు బాబు అన్నాను. చాలా రోజులు చర్చికి రాలేదు సార్, మీ మీద నాకు కోపం వచ్చింది అన్నాడు. నేను ఏం అనలేదే, నిన్ను పర్సనల్గా నేను ఎప్పుడు అనలేదు, నిన్ను ఆఫీస్కి పిలిచి తిట్టలేదు, గద్దించలేదు, ఏం అనలేదే నేను అంటే. ఆయన ఏమన్నాడంటే, మీరు ఒకరోజు ఆ పలాని సార్తో మీరు మాట్లాడుతూ ఉన్నారు, మోషే సార్ అనమాట, బ్యాంక్ మేనేజర్గా ఉండేవాళ్ళు, అప్పటి కాలం ఫ్రెండ్ అని మాకు. ఆ సార్తో మీరు మాట్లాడడం నేను చూశాను, ఆయన అంటే నాకు సరిపోదు, కాబట్టి మీరు ఆయనతో మాట్లాడుతున్నారు కాబట్టి మీరంటే నాకు కోపం వచ్చింది అన్నాడు. కోపం వచ్చి నేను హర్ట్ అయ్యాను అన్నాడు అనమాట. ఆ హర్ట్కి నేనేం చేయాలండి? అలా హర్ట్ అయ్యని చెప్పేసి ఆయన దేవుని దగ్గర, ప్రభువా మా పాస్టరు ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నాడు, నాకు న్యాయం చేయంటే మూతి పనులు రాలగొడతాడు దేవుడు కదా. ఈ వాక్యం చెప్తున్నారు కదా సార్ మీరు అని చెప్పి వెంటనే వాక్యాన్ని అలా తిప్పేదానికి ప్రయత్నం చేస్తారనమాట. అట్లాంటి ఏమండి, అందుకే చెప్తున్నాను. కొంతమంది వాళ్ళకై వాళ్ళు ఊహించుకొని హర్ట్ అవుతుంటే దానికి మనం ఏం చేస్తామండి? వాళ్ళకై వాళ్ళు ఊహించుకొని మాకు పలాని వ్యక్తి వలన బాధ అయిపోయింది, పలాని వ్యక్తి వలన మాకు నొప్పి అయిపోయిందంటే దానికి మనం ఏం చేస్తాం? అటువంటి వాళ్ళు మొరపెట్టినా కూడా దేవుడు అసలు వినడు. అయితే మనము జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ఐ ఆల్వేస్ ఫియర్. ఏండ్ల తరబడి 2 దశాబ్దాలుగా నేను ఫస్ట్ నుంచి చెబుతున్నాను, ఎప్పటికీ చెప్తూనే ఉంటాను. ఏంటో తెలుసా? మనుషుల జోలికి వెళ్ళొద్దు. మనకు నోరు ఉంది, చేతులు ఉన్నాయి, జోబులో కొంచెం డబ్బులు ఉంటాయి. కాబట్టి దేవుడు వచ్చి చేతులను కట్టేయడు, ఈ పని చేయొద్దు. దేవుడు వచ్చేసి నోటికి కుట్లేయడు, మాట్లాడద్దని. ఎందుకు? హవ్వ తింటుంటే ఆపేయి, నువ్వు కోట్ల మందిని, బిలియన్ల కొద్ది ప్రజలను శాపమేగా నడిపిస్తున్నావు, ఆపేయి అని అడ్డుపోలేదే దేవుడు, అడ్డుపోలేదు, రాడు అడ్డు. మనం మూర్ఖంగా మాట్లాడుతుంటే దేవుడు అడ్డు రాడు. మనం రాంగ్ నిర్ణయాలు తీసుకుంటే దేవుడు అడ్డు రాడు. ఫ్రీ విల్ ఇచ్చాడు కదా. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మనుషుల జోలికి వెళ్ళకూడదు. మనుషులు మనల్ని బట్టి నిజంగా వారు బాధపడకూడదు. వారు నిజంగా మనల్ని బట్టి బాధపడి మొరపెడితే దేవుడు వారికి కృపనిచ్చి, మనకు నీకు కొంచెం ఎక్కువైపోయింది, వెగటైనట్టుంది కృప అని చెప్పేసి తీసేసుకుంటాడు కృప. ఇంకా చాలే, నీకు బాగా కడుపు నిండింది, నీకు వామిటింగ్ వస్తుంది, చాలే అని తీసుకుంటాడు. దీనత్వము అంటే మనుషుల జోలికి వెళ్ళదండి.
ఇది చిన్నప్పటి నుంచి మన పిల్లలు కూడా నేర్పించాలి. కొట్లాడుకుంటుంటారు పిల్లలు కొట్లాడుకుంటుంటారు. కెన్నెత్ కోప్లాండ్ గారు చెప్తారనమాట, వారి పిల్లలు, చిన్నపిల్లలు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ కొట్లాడుకుంటుంటే చెప్తారంట, స్ట్రైఫ్ నో ఆన్సర్ ఫ్రమ్ గాడ్. మీరు గొడవ పడితే, చిన్నపిల్లలైనా గొడవ పడితే దేవుని కృపను మీరు కోల్పోతారని చిన్నప్పటి నుంచి కెన్నెత్ కోప్లాండ్ గారు వారి పిల్లలకు బాగా లోపలికి ఎక్కించి పెట్టారంట. కాబట్టి కెన్నెత్ కోప్లాండ్ గారు ఏమంటారు చెప్తారు తెలుసు ధైర్యంగా. ఇప్పటికి వాళ్ళకి వివాహమై 63 సంవత్సరాలు అయింది. కెన్నెత్ కోప్లాండ్కు గ్లోరియా కోప్లాండ్కు పెళ్ళి అయ్యి 63 సంవత్సరాలు అయింది. అసలు మేము ఎప్పుడు కొట్లాడినట్లు, వాదించుకున్నట్లు, మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు, అలిగి ఫ్రీ బస్ ఎక్కిపోయినట్లు, ఫ్రీ బస్ ఎక్కిపోయినట్టు ఆయన ఎవరు చెప్తున్నాడు, పొలిటీషియన్. స్త్రీలకు అందరికీ చెప్తున్నాడు, మీకు ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు, మీ మొద్దులే ఆ పదం, మీ మొగుళ్ళు మీ భర్తలు ఏమన్నా అంటే ఏం పర్లేదు, ఫ్రీ బస్సు ఎక్కిపోండి, మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు ఆయన. ఆమె అలిగి ఎప్పుడు కూడా ఇల్లు వదిలిపెట్టిపోయినట్లు. ఒకసారి స్మిత్ విగిల్స్వర్త్ గారు, ఆయనకు వాళ్ళ భార్యకు వాదం జరిగిందంట. బాగా వాదం జరిగిందంట. స్మిత్ విగిల్స్వర్త్ చదువుకోలే ఆయన, వాళ్ళ వైఫ్ చాలా ఎడ్యుకేటెడ్. వాదం వచ్చేసి స్మిత్ విగిల్స్వర్త్ సీరియస్గా వాళ్ళ భార్య వైపు చూసి గెట్ అవుట్ అన్నాడంట. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, నా ఇంట్లోంచి దాటు అన్నాడంట. అంటూనే ఆమె వెళ్ళిపోవాలనిందంట అని చెప్పి సరే బ్యాగ్ తీసుకొని సరే వెళ్ళిపోయి చుట్టూ తిరుక్కొని వెనక నుంచి మళ్ళీ ఇంట్లోకి వచ్చిందంట ఆమె. హల్లెలూయా. నన్ను కెట్టవుతుంటావా నువ్వు, ఇన్ని గుండెలు నీకు, ఇన్ని ధైర్యం, ఎంత ధైర్యం నీకు, కాదు అలా తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చిందన్నమాట. నో స్ట్రైఫ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. హల్లెలూయా. వాదాలు, గొడవలు లేని కుటుంబాలను తయారు చేయాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. హల్లెలూయా. కొట్లాటలు, గొడవలు, ఘర్షణ వాతావరణం లేని కుటుంబాలను కట్టాలని నేను చాలా కోరుకుంటున్నానండి. ఐ డిజైర్. నాకు ఇటువంటి సాక్ష్యాలు కావాలి. సంవత్సరమైంది మా ఇంట్లో గొడవ లేదు, 2 ఏళ్ళు అయ్యాయి మా ఇంట్లో గొడవ లేదు, 5 సంవత్సరాలు అయింది మేము అసలు కొట్టుకోలేదు, తిట్టుకోలేదు, హల్లెలూయా, వాదించుకోలేదు. ఇటువంటి సాక్ష్యాలు ఈ పరిచర్య ద్వారా దేవుడు వినిపించాలని ఎంతగానో దేవుడు కోరుకుంటున్నాడు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఎవరిని మాటలతో గాయపరచద్దు. ఈ మాట అంటే అవతల మనిషి గాయపడతాడని తెలిసి కూడా మాట్లాడితే మాత్రం కృపను పోగొట్టుకుంటామండి. మనం కృప పోతే కేవలము మన శక్తితో మనం జీవించాల్సి వస్తుంది. మన శక్తితో మనం జీవించలేం. వీ కెనాట్. సో దట్స్ వై ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ హంబల్. సో దీనులుగా ఉంటే కృప ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. సో ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే వాళ్ళ మీదకి వెళ్ళొద్దండి. నేను చెప్పాను కదా, లైవ్లో చెప్పాను కదా, వాడిని క్షమించండి. రెండవదిగా, దేవా పలాని మనిషి ఈ మాట అన్నాడు, ఇలా చేశాడు, నాకు చాలా గాయమైంది, నా గాయాన్ని మనపు. సన్నిధిలో వెయిట్ చేయండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగే మౌనంగా ఉండి. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటే, ఆపరేషన్ చేస్తుంటే ఎలా ఉంటారు? కదులుతూ ఉంటారు? ఏమన్నా కదలరు కదా. అలా కదలకుండా దేవుని సన్నిధిలో అలా మౌనంగా ఉండి వెయిట్ చేయండి. అలో గాడ్ టు టచ్ యువర్ మైండ్. దేవుడు మీ మనసును తాకేదానికి అవకాశం అండి. దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు ఆ గాయాన్ని మాన్పుతాడు. ఆ గాయాన్ని మాన్పినప్పుడు ఆ మనిషిని చూస్తే నీకేం చేయదు అనిపించదు అనమాట. దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు లివ్ డే బై డే. దినము తర్వాత దినము మనం ఇలా జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఎక్కడ అల్లరి ఉంటే అక్కడ దయ్యాలు ఉంటాయి. ఎక్కడ స్ట్రైఫ్ ఉంటే అక్కడ దురాత్మలు ఉంటాయి. ఎక్కడ గొడవలు ఉంటే అక్కడ దురాత్మలు ఉంటాయి. చాలా కుటుంబాలు పాడైపోయేదానికి, చాలామంది ఆరోగ్యాలు పాడైపోయేదానికి, చాలామంది పిల్లలు బేకార్ అయిపోయేదానికి కారణం ఏంటో తెలుసా? ఇంట్లో మంచి వాతావరణం ఉండదు, ప్రేమ వాతావరణం ఉండదు, అడ్జస్ట్ చేసుకునే వాతావరణం ఉండదు. ఇంతకుముందు ఎలా ఉండే అండి? ఉమ్మడి కుటుంబాలు అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు, ఎలా కలిసిపోయే వాళ్ళండి. అన్ని కుటుంబాలు ఎలా కలిసిపోయాయి? ఎక్కడికి వెళ్ళింది ఆ కల్చర్? ఎక్కడికి వెళ్ళిపోయింది? హల్లెలూయా. ప్రపంచం అంతా మాట్లాడుకోలేదు,
తాడిపత్రిలో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటారని వాళ్ళు భలే కలిసి ఉంటారు. వాళ్ళు కొట్లాటలే వినపడవు, గొడవలే వినపడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? రాబో రోజుల్లో మనోజ్ ప్రవచిస్తున్నాడు. మనోజ్ ప్రొఫెసర్ చెప్తున్నాడు, సురక్షితమైన ప్రాంతంగా ఉండబోతుంది, సురక్షితమైన ప్రాంతం ఉండబోతుంది. హల్లెలూయా. నాకు వాక్ వస్తుంది. ఏమిటో తెలుసా? మీరు రాసుకోండి. నో క్రైమ్, నో క్రైమ్ ఇన్ తాడిపత్రి. నో మర్డర్స్, నో మర్డర్స్, నో మర్డర్స్, నో గంజాయి, నో మట్కా, నో రేప్. హల్లెలూయా. 0 FIRs ఇన్ పోలీస్ స్టేషన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరగబోతుంది. హల్లెలూయా. నేను ఎవని సన్నిధిన నిలిచి ఉన్నానో ఆ సర్వశక్తుని సన్నిధిన నిలిచి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నా మాటలు వెనక్కి రావు, నా మాటలు నెరవేర్చబడి తీరుతాయి. హల్లెలూయా. ఇట్ ఈస్ పాసిబుల్ అండి, ఏమైనా చేయగలవు. తాడిపత్రి కథ అంతా, తాడిపత్రి అంటే బాంబులు ఫ్యాక్షనిజం. తాడిపత్రి అంటే ఇంతకుముందు మున్సిపాలిటీ అని మంచి పేరు ఉండే, ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళే. దేవుడు అన్నీ కూడా మళ్ళా తాడిపత్రి కథ అంతా కూడా ఆయన మార్చివేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ. నో క్రైమ్ ఇన్ తాడిపత్రి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నో క్రైమ్ ఇన్ తాడిపత్రి. ప్రశాంతంగా పోలీసు వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఉంటారు అనమాట. పని లేకుండా వాళ్ళకు బోరు కొడుతూ ఉంటుంది. గ్లోరీ టు గాడ్. ఒకరోజు రాబోతుంది, మార్కెట్లో మన చర్చ్ గురించి మాట్లాడబోతున్నారు, బస్ స్టేషన్లలో మన చర్చ్ గురించి మాట్లాడబోతున్నారు, హాస్పిటల్స్లో మన చర్చ్ గురించి మాట్లాడబోతున్నారు, పోలీస్ స్టేషన్లలో మన చర్చ్ గురించి మాట్లాడబోతున్నారు, ప్రతి వీధిలో మన చర్చ్ గురించి మాట్లాడబోతున్నారు. గ్లోరీ టు గాడ్. ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ us. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ రివైవల్. దట్ ఈస్ కాల్డ్ రివైవల్. దట్ ఈస్ కాల్డ్ రివైవల్. ఇతర ప్రాంతాల నుంచి ప్రతి ఆదివారం చర్చికి రాబోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రతి ఆదివారం చర్చికి రాబోతున్నారు. వేరే విదేశాల నుంచి కూడా రాబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు రాబోతుంది, నాతో మాట్లాడాలంటే 3 నెలలు పడుతుంది. అందుకే ఇప్పుడే బాగా సమయం ఉన్నప్పుడు బాగా ఉపయోగించుకోండి. ఒక టైం వస్తుంది, నాతో మాట్లాడంటే ఒక 3 నెలలు పడుతుంది టైం. హల్లెలూయా. అంటే అంత దొరకరా సార్ మీకంటే? దొరకడం కాదు, అంత పని ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అంతమంది ఉంటారు క్యూన్లో, అంతమందికి అపాయింట్మెంట్ ఇవ్వాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సమస్తమును ఆయన నామమునకు మహిమకరంగా ఆయన మార్చబోతున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో దేవుడు మన పక్షముగా నిలబడి మన శత్రులకు విరోధముగా ఆయన నిలబడతాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ డెత్ అంటాడు ఒక చోట. అంటే మరణ సాధనములను, మరణ ఆయుధములను దేవుడు సిద్ధపరిచి ఉన్నాడంట. కాబట్టి మనము వాటి బారిన మనం పడకూడదు. అది ఎవరి కొరకు అంటే భక్తిహీనుల కొరకు, గర్విష్ఠుల కొరకు, అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కఠినపరుచుకున్న వారి కొరకు, మనుషుల జోలికి మాటికి వెళ్తున్నటువంటి వారి కొరకు, మనుషులను వెంటాడుతున్నటువంటి వారి కొరకు. ఈ మరణ ఆయుధాలు ఎటువంటి వారికంటే ఒక మనిషి గురించి నేను చెప్తా. ఆ మనిషి 15 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఆ మనిషి ఏమన్నాడంటే, నేను బ్రతికేంత వరకు నీకు వ్యతిరేకంగా పనిచేస్తా అన్నాడు. నేను బ్రతికేంత వరకు నీకు వ్యతిరేకంగా పని చేస్తానన్నాడు. అంటే ఏంటది? హృదయ కాఠిన్యం. నేను బ్రతికినంత వరకు అంటే నేను నా మైండ్ సెట్ చేసుకున్నా అంతే. జీవితకాలం అంతా నీకు వ్యతిరేకంగా నేను పనిచేస్తా. ఇప్పటికీ ఎన్ని దెబ్బలు పడ్డాయో తెలియదు. దెబ్బలు పడ్డము, నా చెవులో పడ్డం, దెబ్బలు పడ్డము, నా చెవులో పడ్డం. బుద్ధే ఇంకా వచ్చిందా? రాదు, బుద్ధి రాదు. ఫరో హృదయాన్ని ఎలా కఠినపరుచుకున్నాడు, హేరోదు హృదయాన్ని ఎలా కఠినపరుచుకున్నాడు, సౌలు ఏ రీతిగా హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అటువంటి వారికి కృప ఉండదు. మరణ సాధనములను ఆయన సిద్ధపరిచి ఉన్నాడంట. మనం ఆ జాబితాలోకి రాకూడదు. సో
ఈరోజు అంశం ఏమిటంటే హౌ టు ఇన్వోక్ ఆర్ ప్రొవోక్ ద వెంజన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నా విషయంలో ఇన్వాల్వ్ కావాలంటే నేనేం చేయాలి అదన్నమాట. దేవుడు నా విషయంలో ఇన్వాల్వ్ కావాలంటే నేనేం చేయాలి? పెద్ద సేవకుడు మొన్న చనిపోయాడు కదండి, కొంతకాలం క్రితం చనిపోయారు. ఆయన చెప్తూనే ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నన్ను చంపుతారు, నన్ను చంపుతారు, నన్ను చంపుతారు, చంపుతారు. పలికి 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 పెట్టాడు ఆయన. నన్ను చంపుతారు, సో ఎవరొకరు చంపుతారని తెలుసు. అలాంటప్పుడు ఇంక దేవుడు లేడా? దేవుడు లేడా? ఎందుకు దేవుడు ఇంటర్ఫియర్ కాడు? దేవుడు ఎందుకు ఇంటర్ఫియర్ కాలేదు? ఎందుకు కొందరి జీవితాల్లో దేవుడు ఇంటర్ఫియర్ కాలేదు? దేవుడు ఇంటర్ఫియర్ కావాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు ప్లే అ రోల్. నీ బాధ్యత అంటూ ఒకటి ఉంది. అది చేస్తేనే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. అది చేయకుంటే ఇన్వాల్వ్ కాడు. చంపుతున్నా కూడా దేవుడు చూస్తున్నట్టే ఉంటాడు. ఏం చేయలేడు ఆయన. భయంకరంగా నువ్వు శిక్షించబడుతున్నా కూడా చూస్తున్నట్టే ఉంటాడు. సాడ్ ట్రూత్ అండి. మనం అది మనకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇంకా నమ్మక తప్పదు, అంగీకరించక తప్పదు, అంతే. అంగీకరించక తప్పదు. మీకు వినపడలేదా ఆడ మాట్లాడేది? అందరు కూర్చున్నారు అట్లా. ఎవరి జీవితంలో దేవుడు చొరవ చూపుతాడు? ఎవరి జీవితంలో దేవుడు వేలు పెడతాడు? ఎవరి జీవితంలో దేవుడు పట్టించుకోడు? మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు చెప్పాడు. దాన్ని అన్నిటికీ అప్లై చేసుకుంటారు. చేసుకోండి, పర్లేదు, చేసుకోండి. అసలు ఇది మర్చిపోకూడదు కదా. ఏ విషయంలో విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలంట? న్యాయము. దేవా, నాకు అన్యాయం జరుగుతుంది, పలాని వ్యక్తి నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, పలాని వ్యక్తి వలన నాకు అన్యాయం జరుగుతుంది, పలాని మనిషి వలన నాకు అన్యాయం జరుగుతుంది, పలాని కుటుంబం వలన నాకు అన్యాయం జరుగుతుంది. న్యాయము కొరకు చేసే ప్రార్థన విసుగక నిత్యము చేయమని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రార్థన దేని కొరకంటే, దేవా నాకు న్యాయం తీర్చు అంటే ఏంటో తెలుసా? నాకు కృపను అనుగ్రహించు, నా శత్రువుని ఎదిరించు, నా శత్రువుతో మీరు పోరాడండి. ఐఎమ్ నాట్ ఫైటింగ్ మై ఎనిమీస్. నా శత్రువులతో నేను పోరాడడం లేదు. యేసయ్యా, నీవు పోరాడు, నేను నీ వైపు చూస్తున్నాను, నీవు నా శత్రుల వైపు చూడవు. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారము ఎలా ఉండేదంటే, అరణ్యంలో ప్రత్యక్ష గుడారం ఉన్న చోట చుట్టూ 12 గోత్రాల వాళ్ళు ఉండేవాళ్ళు. చుట్టూ 12 గోత్రాలు ఉండేవారు. వారందరూ కూడా దేవుని వైపు చూసేవారు అన్నమాట. వారందరూ దేవుని వైపు చూసేవారు. వెనక నుంచి శత్రులు వస్తే ఎలా? శత్రులను దేవుడు చూసేవాడు. హల్లెలూయా. వారు దేవుని వైపు చూసేవారు, దేవుడు వారి శత్రుల వైపు చూసేవాడు. సో గనుక ఈనాడు చాలామంది జీవితంలో అసలు దేవుడు ఉన్నాడా వీరి జీవితంలో? దేవుడి నుంచి వీరు ఎందుకు సహాయం పొందుకోలేకపోతున్నారు? ఇంతగా అణచివేయబడుతున్నారు, ఇంతగా దౌర్జన్యం పొందుతున్నారు, మోసపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు, డబ్బులు, స్థలాలు అన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు, బెదిరిస్తున్నారు. ఏ పార్టీది అధికారం అయితే వాళ్ళ హవా నడుస్తూ ఉంటుంది అన్నమాట. సరే, ఇవి మారుతూ ఉంటాయి కదా, 5 ఏళ్ళకు ఒకసారి మారుతూ ఉంటాయి. కానీ ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ ఈ పార్టీల కంటే పెద్ద పార్టీ అన్నమాట. హల్లెలూయా. అది పరలోక పార్టీ, అది యేసయ్య పార్టీ. ఈ గవర్నమెంట్స్ పైన ఉన్నటువంటి గవర్నమెంట్, ఇట్ ఈస్ అ సుపీరియర్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో మనం ఉన్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో కాబట్టి ఒక వ్యక్తి తన జీవితంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి జీవితంలో చొరవ చూపి ఆ మనిషి పక్షంగా నిలబడి వారి శత్రులకు తీర్పు తీర్చాలంటే ఏమి చెయ్యాలి?
నంబర్ 1, మొట్టమొదటిది తిరిగి జన్మించాలి. బీ బోర్న్ అగైన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బీ బోర్న్ అగైన్. రోమీలకు వ్రాయబడిన పత్రిక, రోమా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రోమా, థ్యాంక్ యూ లార్డ్, 8:9. ఎస్. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఓడిపోయారు అనుకోండి ఎలక్షన్స్లో, వారు ఏం చేస్తారు? వాళ్ళను వారు భద్రపరచుకునే దానికి ఏం చేస్తారు? వాళ్ళ వ్యాపారాలను, వాళ్ళ ఆస్తులను భద్రపరచుకునే దానికి ఏం చేస్తారు? వెంటనే పార్టీ మార్చేసి జంప్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టీడీపీ ఉందనుకోండి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది జంప్ అయిపోయారు. ఎందుకు? ఇక్కడుంటే టీడీపీ వాళ్ళు ఏమంటారు? మా వాళ్ళు అంటారు. కాబట్టి వాళ్ళకు ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. వాళ్ళ మీద కేసులు ఉండవు, ఏముండవు, ఉన్నా కూడా ఏం కాదన్నమాట. దేవుడు నీ పక్షంగా కార్యం చేయాలంటే నీవు ఆయన వాడవు కావాలి. హల్లెలూయా. ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్సీపీ కంటే భయంకరమైన పార్టీలు ఉన్నాయి. యేసయ్య పార్టీ, సైతాన్ గాడి పార్టీ. హల్లెలూయా. సాతాను పార్టీలో ఉండి, సాతాను గుంపులో ఉండి, దేవా నీవు నా పక్షముగా కార్యం చేయి ప్రభువా అని అంటే కుదరదు. ఏమంటాడు దేవుడు? పార్టీ మారు. హల్లెలూయా. పార్టీ మారు. అంధకార సంబంధమైన అధికారం నుంచి ఆయన మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రియ కుమారుని యొక్క రాజ్య వాసులుగా చేశాడు. హల్లెలూయా. సో నంబర్ 1, if God wants to take revenge on behalf of you, you must be born again. నీవు తిరిగి జన్మించాలి. హల్లెలూయా. తిరిగి జన్మించిన వారందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 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 గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రోమా 2:28. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. ఏమండి? అబ్రహాం ఆశీర్వాదం ఎవరికి? యూదులకు. అబ్రహాం ఆశీర్వాదం ఏముంటుంది? ఆదికాండం 12వ అధ్యాయం ఏముంటుంది? నిన్ను దీవించు వారిని నేను దీవిస్తా, ఎవరైనా నీ మీద నోరు పారేసుకుంటే నేను శపిస్తా అన్నాడు. అది ఎవరికి వాగ్దానము? యూదులకు వాగ్దానం. ఇక్కడ ఈ వాక్యం ఏముంటుందంటే, బాహ్యమునకు యూదులైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. హల్లెలూయా. ఈరోజు పరలోకపు దృష్టిలో అసలు సిసలైన యూదులు ఎవరయ్యా అంటే తిరిగి జన్మించిన యేసయ్య పిల్లలు. హల్లెలూయా. వి ఆర్ ద ఒరిజినల్ జ్యూస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యూదులకు చాలా అతిశయం తెలుసా? మేము యూదులము. చాలా అతిశయం వారికి. యూదులు అనేదాన్ని ఆ విషయం బట్టి వారు అతిశయపడతాడు వారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు కాదు అసలైన యూదులు. బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు. మీ రక్తంలో యూదుడైనంత మాత్రం యూదుడు కాదు. అది ఓన్లీ ఫ్లెషే, అది కేవలం శరీరమే. అసలైన వ్యక్తి ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ నూతన సృష్టిగా మారాలి. హల్లెలూయా. సో వీ ఆర్ ద రియల్ జ్యూస్. ఆదికాండం 12:3 ఎవరికి అస్సలు సిసలుగా పనిచేయాలంటే మనకు పని చేస్తుంది. హల్లెలూయా. సో దేవుడు నీ పక్షంగా ప్రతీకారం చేయాలంటే మొదటగా నీవు దేవుని బిడ్డ కావాలి, దేవుని కుమారుడవు కావాలి, దేవుని కుమార్తెవు కావాలి. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్. రెండవది,
రెండవది పాయింట్, రెండవది బిలీవ్. బిలీవ్ బిలీవ్ బిలీవ్, నమ్మాలి. ఏమని నమ్మాలి? దేవుడు నా పక్షముగా నిలబడి నా శత్రులకు తీర్పు తీరుస్తాడు అని అని నమ్మాలి. చెప్పండి దేవునికి, దేవా నేను నమ్ముతున్నాను, నేను ఖచ్చితంగా నా శత్రులకు మక్కలు ఎరగదంతా అయ్యా, ఈరోజో రేపో, ఈ వారమో వచ్చే వారమో. దైవజనులు పరలోకానికి వెళ్ళారు, హ్యారీగోమ్స్ గారు. నాతో చాలా విషయాలు పంచుకున్నారు. చాలా విషయాలు పంచుకుంటూ ఒకసారి ఏమైందంటే, కొంతమంది అంకుల్ గారికి వ్యతిరేకంగా లేచి ఆర్ఫనేజ్ నడిపేవారు. అనాథ పిల్లలకు కొడుకుల్లాగా కూతుర్లాగా చూసుకునేవాడు. స్వార్థం లేకుండా అంత మంచి ప్రేమను పంచిపెట్టేవాడు అనాథలకు. అలా చేస్తుంటే కొంతమంది కేసు పెట్టారు. ఒక కలెక్టర్ వ్యతిరేకంగా లేచాడు. కొంతమంది మనుషులు, కొన్ని కుటుంబాలు దైవజీవ సేవకునికి వ్యతిరేకంగా లేచారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కానప్పుడు ఒకరోజు ప్రార్థనలు ఉంటే ప్రభు చెప్పాడంట, 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయన్నాడంట. 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయి, నేను డీల్ చేస్తాను వీళ్ళందరితో అన్నాడంట. 21 days ఉపవాస ప్రార్థన చేశాడు. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ఫాస్టింగ్ 21 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఎవరెవరు లేచారు. ఒక కలెక్టర్ ఒక్కడు పశ్చాత్తాపడ్డాడంట. కలెక్టర్ గారు ఒక్కరు వచ్చేసి, నన్ను క్షమించండి హ్యారీగోమ్స్ గారు, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఆయన ఒక్కడు పశ్చాత్తాపడ్డాడంట. కొంచెం ఆయనకు బ్రెయిన్ ఉన్నట్లుంది. ఒకరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఒక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నది. మరొక వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోతే ఆయన రక్తాన్ని వాక్యంలో వ్రాయిన ప్రకారం కుక్కలు నాకాయి కదా. నాబోతు పొలాన్ని, నాబోతు స్థలాన్ని, నాబోతు పొలాన్ని దౌర్జన్యంగా ఆహాబు యెజెబెలు స్వాధీనం చేసుకొని అధికార మదముతో, డబ్బు మదముతో, మా వైపు మనుషులు ఉన్నారు, మనుషులతో అబద్ధాలు చెప్పించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏం చెప్పాడు ప్రవక్త? యెజెబెలు రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పాడు. దేవుని పనిష్మెంట్స్ చాలా భయంకరంగా ఉంటాయి. అంకుల్ గారు, సన్ నీకు తెలుసా, బైబిల్లో వ్రాయబడిన తీర్పులన్నీ నేను చూశాను నా శత్రుల మీద. నేనేం చేయను, నేను క్షమిస్తాను, దీవిస్తాను, దేవునికి అప్పగిస్తాను అంతే. నేను పోరాడలేదు, నేను ఫైట్ చేయలేదు, 4 గోడల మధ్య కూర్చొని నేను మొరపెట్టాను. మొత్తం చాలామంది బకెట్ తన్నేశారంట ఆ 21 days ఫాస్టింగ్ తర్వాత. అది చేయకుండా ఉంటే ఇంకా ఈ సంఘాన్ని మాత్రమే కాదు, ఇంకా ఎన్ని సంఘాలు పాడు చేసేవాళ్ళు, ఇంకా ఎన్ని కుటుంబాలు పాడు చేసేవాళ్ళు, ఇంకా ఎన్ని ఆర్ఫనేజెస్ని పాడు చేసేవాళ్ళు. సంబడి షుడ్ కాల్ అపాన్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఇన్వాల్వ్ చేయాలి. సో బిలీవ్ దట్ గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. నీ కోసం, నీ శత్రులతో, నిన్ను బాధ పెడుతున్నటువంటి వారికి వ్యతిరేకంగా దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మాలి. నమ్మితేనే దేవుడు పని చేస్తాడు. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ వాయిస్ యాక్టివేటెడ్ సిస్టమ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మాట్లాడితే దేవుడు కార్యం చేస్తాడు. మొట్టమొదటిది దేవుని యొక్క పార్టీలోకి రావాలి. దేవుని యొక్క పిల్లలు కావాలి. హల్లెలూయా. ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఓ హల్లెలూయా. లైవ్లో ఎంతమంది ఉన్నారు దేవుని యొక్క పిల్లలు? హల్లెలూయా. పిల్లలు ఉంటే థమ్స్అప్ కొట్టండి, ఈమోజీ థమ్స్అప్ కొట్టండి. ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్. దెన్ యు ఆర్ క్వాలిఫైడ్. దేవుడు తన యొక్క ఇంకొక కోణాన్ని చూపించేదానికి నీవు అర్హుడవు, నీవు అర్హురాలవు. మొదటి పాయింట్. రెండో పాయింట్, నమ్ము. నా దేవుడు నా పక్షంగా యుద్ధము చేస్తాడు. నా దేవుడు నా పక్షంగా నా శత్రులతో యుద్ధం చేస్తాడు. నేడు నువ్వు చూచిన శత్రులను
మరెన్నడూ కూడా చూడవు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. గ్లోరీ టు గాడ్. మూడవది 149వ కీర్తన, సామ్ 149. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 141వ కీర్తన, 149వ కీర్తన 6 నుంచి 8 వరకు. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుట. అంటే నీవు మాట్లాడితేనే ఆ వాక్యము పనిచేస్తుంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 12:3 ఏమంటుంది? నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించు వారిని నేను. బైబిల్లో ఆ వాక్యం ఉంటే జరగదు. నువ్వు దేవుని కుమారుడైనా కూడా జరగదు, దేవుని కుమార్తెమైనా జరగదు. విత్తనాలు ఉంటాయండి, విత్తనాలు షెల్ఫ్లో ఉన్నంత వరకు ఏమన్నా అవుతుందా? అదే విత్తనాన్ని ఏమండి నీళ్ళలో వేయండి, బాగా వర్షాలు పడుతున్నాయి కదా, నాటండి, భూమికి టచ్ అయిన వెంటనే మొలవడం ప్రారంభమవుతుంది, పగిలిపోతుంది అది. ద సీడ్ విల్ బి డెస్ట్రాయిడ్ తగలగానే. కానీ బయట ఉన్నంత వరకు ఏం కాదు, బైబిల్లో వాక్యం ఉన్నంత వరకు ఏం కాదు. ఆ వాక్యము నీ నోట నుంచి విడుదలైందనుకో, ఎలా? దేవా, నన్ను దీవించు వారిని నువ్వు దీవిస్తావు, నన్ను దూషించు వారిని నువ్వు శపిస్తావు ప్రభు అని నీ నోట నుంచి ఆ మాట వచ్చిందనుకోండి, వెళ్ళిపోతుంది, ఇంకా పడుతుంది ఏట. ఎవరి మీద ల్యాండ్ కావాలో, ఎవరి తల మీద ల్యాండ్ కావాలో, ఏ కుటుంబం మీద ల్యాండ్ కావాలో, ఏ ఊరు మీద ల్యాండ్ కావాలో, ఏ వీధి మీద ల్యాండ్ కావాలో, ఏ గుంపు మీద ల్యాండ్ కావాలో ఆ తల మీదకి దిగుతుంది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వస్తాయంట, భక్తిహీనుని తల మీదకి బలాత్కారం వస్తుందంట. The blessing will come upon you and the curse will land upon the head of your enemies. నీ శత్రుల తల మీదకి శాపం దిగుతుంది. ఈ లోకంలో మిస్సైల్స్ను తప్పించుకోవచ్చు, బాంబులను తప్పించుకోవచ్చు, గన్ షాట్లను తప్పించుకోవచ్చు. కానీ పరలోకం నుంచి శాపం వచ్చిందంటే ఎవడు ఆపలేడు దాన్ని, ఎవడు ఆపలేడు. సో 12:3 ఆదికాండం 12:3 ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు మాట్లాడినప్పుడు ఓపెన్ యువర్ మౌత్ వైడ్. లాస్ట్ వీక్ చెప్పాం కదా, ఓపెన్ యువర్ మౌత్ వైడ్. తీర్పు విధించబడింది, దేవుడు జడ్జి చేసేసాడు, కానీ అది అమలు చేయాలి కదా, అమలు చేయాలి. తీర్పు రావడం వేరు, అమలు చేయడం వేరు. జడ్జి అంటాడు మరణ శిక్ష అంటాడు, లేకపోతే ఏమంటారు జీవిత ఖైదు అని అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేయడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. అమలు చేయడం వేరు, ప్రకటించడం వేరు, అమలు చేయడం వేరు. దేవుడు ప్రకటించేస్తాడు, ఆల్రెడీ ప్రకటించాడు వాక్యంలో. ఇంప్లిమెంట్ కావాలంటే నీ నోట ఆ మాట ఉండాలి, నీ మనసులో ఆ మాట ఉండాలి. మొదటిది దేవుని యొక్క బిడ్డ కావాలి, రెండవది నమ్ము. ఒకవేళ నీ వైపు పొరపాటు ఉంటే పశ్చాత్తాపపడు, దేవునితో పశ్చాత్తాపపడు. నీ వల్ల ఎవరైనా బాధపడింటే వారితో పశ్చాత్తాపడు, సారీ చెప్పు. మూడవది డిక్లేర్ జడ్జ్మెంట్. డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకటి తిరిగి జన్మించాలి, రెండవది నమ్మాలి, మూడవది నోరు బాగా తెరవాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము నీ శత్రువుల గురించి ఏం చెప్పిందో దానిని విడుదల చేయాలి. అందుకే చెప్తాను, 1000 స్తుతులు మానద్దండి. ప్రతిరోజు 1000 స్తుతులు చేశారంటే అన్నీ కవర్ అయిపోతాయి. ఫోర్త్ థింగ్, నాలుగవది, దేవునికి మీరు మాట ఇవ్వాలి. మొదటిది ఏంటి? దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయాలంటే, నీ పక్షంగా నీ శత్రులకు తీర్పు తీర్చాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిది తిరిగి జన్మించాలి. 2
నమ్మాలి. ఓకే, దేవుని బిడ్డ కావాలి, నమ్మాలి. మూడోది ఏం చేయాలి? మాట్లాడాలి. నాలుగవది ఏం చేయాలి? మాట ఇవ్వాలి. హల్లెలూయా. ఇస్తారా? ఏం మేడం డౌటా మీకు? నాకు నెరవేర్చలేమని మీకు డౌటా? చెప్పండి, అందరు చెప్పండి. యేసయ్యా, నేను మాట ఇస్తున్నా ఈరోజు. నేను నీకు మాట ఇస్తున్నాను ప్రభువా, మీతో బలవంతంగా నేను మాట ఇప్పిస్తా. హల్లెలూయా. బలవంతంగా నేను ఎంతైనా కూడా ఇవ్వండి. మేమంతా వైలెంట్ పీపుల్ కదా. హల్లెలూయా. బలాత్కారుల జాబితాలో ఉన్నాం. బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారంట. హల్లెలూయా. నిర్గమాకాండము 4వ అధ్యాయము 23వ వచనం. 23. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరియా రబలందూరు కర షకర బాబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓకే, నిర్గమాకాండము 4వ అధ్యాయము 23వ వచనం. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో. అతి భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ దేవుడు కదా. ఏం లాంగ్వేజ్ అండి ఇది? ప్రేమ స్వరూపి చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడో. దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. ఏమండి? కోపించుటకు నిదానించేవాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నన్ను సేవించున్నట్లు నా కుమారుని పంపు, ఒకవేళ పంపకుంటే నీ కొడుకుని లేపేస్తా. నీ కొడుకునే కాదు ఒక్కొక్కరికి లెక్కచారం 10 మందిని లేపేస్తా. దేశమంతా జ్యేష్ఠ సంతానం ఉండదు, మీ దేశంలో ఉండదు, పశువులలో కూడా ఉండదు. ఏమి బెదిరింపండి, ఏమి పగ ఇది! దేవుని పగ ముందు ఎవరి పగన నిలబడుతుందా? ఇక్కడ పాయింట్ ఏమిటంటే, నన్ను సేవించినట్లు నా కుమారుని పంపు. ఎందుకు కొడుకును అడుగుతున్నాడు? ఎందుకు నా కుమారుని పంపు అని అడుగుతున్నాడు? సేవించేదానికి. ప్రభువా, పలాని వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, మోసం చేశారు, అన్యాయం చేశారు, హింసిస్తున్నారు. ప్రభువా, ఓకే చేస్తా, అన్నీ చేస్తా అంటే అయిపోయిన తర్వాత దేవుడు తీర్పు తీర్చిన తర్వాత అమ్మయ్య అందరి అడ్డు తొలగిపోయింది, నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అనుకుంటే కుదరదు. అందుకే ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నేను నీకు మాట ఇస్తున్నాను, నేను నీకోసం జీవిస్తా, నిన్ను సేవిస్తాను, నీకోసమే జీవిస్తాను, నీకోసం తింటాను, నీకోసం ఉపవాసం ఉంటాను, నీకోసం త్రాగుతాను నీళ్ళు. నీకు త్రాగుతానంటే మళ్ళీ అనుకున్నారు త్రాగుడు అలవాటు ఉంది సార్ అంటే ఏంది? ఏం త్రాగుడు? త్రాగుడు అంటే మద్యమా? త్రాగుడు అంటే ఏదైనా ద్రవం కావచ్చు కదా. లార్డ్, ఐ ఈట్ ఫర్ యూ, ఐ డ్రింక్ ఫర్ యూ, ఐ స్లీప్ ఫర్ యూ, ఐ వేక్ అప్ ఫర్ యూ, ఐ రీడ్ ద బైబిల్ ఫర్ యూ, I live for you, I serve you, whatever you say I will do. నువ్వేం చెప్తే అది నేను చేస్తా, నీ కోసం నేను జీవిస్తా. మా అమ్మ నాన్నల కొరకు కాదు, నా పిల్లల కొరకు కాదు, నా బంధువుల కొరకు కాదు, ఎవరి కొరకు కాదు, నేను నీ కోసం జీవిస్తాను. Say unto God, make a commitment, I will live for you. This is God's plan. నన్ను సేవించినట్లు నా కుమారుని పంపు. ఇశ్రాయేలును ఐగుప్తుల చేతుల నుంచి ఎందుకు విడిపించాడు తెలుసా? దేవుని ఆరాధించేదానికి. దేవుని ఆరాధించండి రా అంటే మాకు మాంసం కావాలి, చికెన్ తక్కువైంది, మటన్ తక్కువైంది, మాకు కాకరకాయ, కూరగాయ, అవి ఇవి అని సనిగి సేవించేదానికి దేవుడు విడిపిస్తే ఏమండి సనిగి చచ్చిపోయారు. సేవించేదానికి మనల్ని పిలిచాడు దేవుడు. చెప్పండి అందరు కూడా, సేవించేదానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. శాపాల నుంచి విడిపించేది ఎందుకు? ఆయన పిల్లలుగా చేసుకుంది ఎందుకు? ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎందుకు? డబ్బులు ఇచ్చేది ఎందుకు? మంచి మంచి కార్లు ఇచ్చేది ఎందుకు? మంచి మంచి ఇళ్ళని ఇచ్చేది ఎందుకు?
హల్లెలూయా. ఆయనను సేవించేదానికి మనకిష్టం వచ్చినట్టు జీవించేదానికి కాదు, మన ఇష్టానుసారంగా జీవించేదానికి కాదు, మన కోరికను తృప్తిపరచుకునేదానికి కాదు, ఆయన కొరకు జీవించుట కొరకు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ మలాకీ 3వ అధ్యాయం. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 13 నుంచి చదువుతా 18 వరకు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పిద్దామని మీరు అడుగుదురు. మనుషుల పరిస్థితి అంతా ఇదే. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. చాలాసార్లు మనం ఏం మాట్లాడుతూ మనకు తెలియదు. దేవుని గురించి బహు గర్వపు మాటలు మాట్లాడారంట, కానీ అవి వాళ్ళకు గర్వపు మాటలాగా అనిపించలేదు. వాళ్ళు దేవుని మీద ఎంత స్వయం చూడండి. వీళ్ళకి దేవుని మీదనే బహు గర్వపు మాటలు మాట్లాడారంట. మాట్లాడి దేవుడు అడిగితే మేము ఎప్పుడు నీ గురించి ఎట్లా మాట్లాడినాం అని అడుగుతారంట. 14 దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతికి యెహోవా సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడను. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించిన కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందరు. ఒకరోజు రాబోతుంది, ఎవరి పక్షంగా దేవుడు ఉన్నాడు, ఎవరి పక్షంగా దేవుడు లేడు, ఎవరిని దేవుడు కనికరించాడు, ఎవరిని దేవుడు కనికరించలేదు, ఎవరు నీతిమంతులు, ఎవరు దుర్మార్గులు, ఎవరు దేవుని చిత్తంలో ఉన్నారు, ఎవరు దేవుని చిత్తంలో లేరు అన్నటువంటి సత్యము ఊరంతా చూడబోతా ఉంది. రాష్ట్రాలన్నీ కూడా చూడబోతున్నాయి, ప్రపంచమంతా చూడబోతుంది. ఎందుకో తెలుసా? దేవుడు తనను సేవించు కుమారుని ఏం చేస్తాడంట? కనికరిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ కనికరం చేతనే రక్షించబడ్డాం. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా శత్రువులు వర్ధిల్లుతున్నారంట. వర్ధిల్లుతుంటే ఏం ప్రయోజనం ప్రభువా? ఇన్ని ప్రార్థనలు చేసి, ఇన్ని ఉపవాసాలు చేసి, ఇన్ని కన్ఫెషన్లు చేసి ఏం చేసినా కూడా శత్రువులు ఏమో వర్ధిల్లుతున్నారు. ఏం ప్రయోజనం ప్రభువా? ఏం లాభం అంటే దేవుడు వాటిని చాలా గర్వపు మాటలుగా దేవుడు చూశాడంట. దేవుడు అన్నాడు, ఒక టైం వస్తుంది, తెలుసుకుంటారు మీరు తెలుసుకుంటారు. నియమించబడిన దినం చెప్పండి. హల్లెలూయా. నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుక్కుంటారు. తాడిపత్రి తిరిగి కనుక్కుంటుంది. తాడిపత్రి విల్ అగైన్ ఐడెంటిఫై. అనంతపురం విల్ అగైన్ ఐడెంటిఫై. హల్లెలూయా. ఆంధ్ర అండ్ తెలంగాణ విల్ అగైన్ ఐడెంటిఫై. హల్లెలూయా. సో నా పాయింట్ ఏమిటంటే, తీర్మానం చేసుకో, నీ కోసం నేను జీవిస్తా. నా తలంపులెల్లా, నా తపన ఎంత, నీ చిత్తం చేయటే. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎక్కడున్నాడు బా కీబోర్డ్ ప్లేయరు? ఎక్కడ కనపడడం లేదోడు. చూడండి మేడం, వాడు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాడు మేడం, నేను వాడిని ర్యాగింగ్ చేయడంలా. వాడు నన్ను ర్యాగింగ్ చేస్తాడు మేడం, అసలు కారులో పలకడం అంటాడు, నేను ఏం మాట్లాడినా కూడా. సి మైనర్ రితం ఆఫ్ చేసి ఈపీ బెల్లడ్ 75, ఈపీ బెల్లడ్ 75. గ్లోరీ టు గాడ్. వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్? తిరిగి జన్మించాలి. రెండవది నమ్మాలి. నువ్వు నమ్మితే, దేవునితో చెప్పండి, నేను నమ్ముతున్నానయ్యా, ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేస్తావు, ఖచ్చితంగా నా శత్రులను అణచివేస్తావు. నమ్మాలి. మూడవది మాట్లాడాలి. మాట్లాడితేనే వాక్యం పనిచేస్తుంది. నాలుగవది సింపుల్గా
మాట ఇవ్వాలి. దేవునికి మాట ఇవ్వాలి. ఏమని ఇదే పాట, ఇప్పుడు ఇది ఒక్క మాట ఇవ్వండి చాలు. అర్థవంతంగా పాడండి. నేను పాడుతున్నానని మీరు పాడద్దు. ఇది అర్థవంతంగా పాడండి, అర్థవంతంగా పాడండి, అర్థవంతంగా పాడండి. కమా. నా తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల తపన ఎంత నీ చిత్తం. హల్లెలూయా. సిగ్నల్స్ బాగా పడుతున్నాడు. ఎబిని బట్టి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది కీబోర్డ్ నేర్పించా, చాలామంది కీబోర్డ్ నేర్పించా. అందరూ వీపు చూపించి వెళ్ళిపోయారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? పొట్టంతా పోయింది, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోరన్నాడు. ఇప్పటి నుంచి వచ్చేవాళ్ళు పోరు, నేను గట్టిగా హత్తుకుంటారని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నువ్వేమి వరి కావద్దు, నేర్పించు. హల్లెలూయా. ఎంత చక్కగా ప్లే చేస్తున్నాడు కదా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఎబిని అభినందించండి. హీస్ ప్లేయింగ్ బ్యూటిఫుల్లీ. అసలు మనోజ్ కూడా దుమ్ము లేపుతున్నాడు కీబోర్డ్. ఎవరైనా అసలు చూస్తే ఫుల్ ప్రొఫెషనల్ ప్లేయర్ అనుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా పోరంట అండి, ఇంకా పోరంట, ఇంకా వదిలిపెట్టారంట. గ్లోరీ టు గాడ్, 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 గ్లోరీ. మీకు ఒక విషయం తెలుసా? నేను ఎవరిని వదిలిపెట్టలేదు, నేను ఎవరిని వెళ్ళగొట్టలేదు. అందరూ వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్ళగొట్టలేదు. ఐఎమ్ వెరీ ఫేమస్ టు మెయింటైన్ రిలేషన్షిప్. నేను సంబంధాలను కొనసాగించడంలో నేను చాలా గ్రేట్. నాకు చాలా చాలా దీర్ఘకాలిక సంబంధాలు ఉంటాయి. నేను చాలా నీట్గా సంబంధాలు మెయింటైన్ చేస్తాను. నేను ఇప్పటికి కూడా సో మెనీ రిలేషన్షిప్స్ ఐ హ్యావ్ మెయింటైన్ చేస్తాను. నేను ఆల్మోస్ట్ ఆల్ పీపుల్, ఆల్మోస్ట్ అంటున్నాను, ఎవరో ఒకరు ఉంటారు దేవుడు ఎల్లగొట్టమంటే ఎల్లగొట్టినటువంటి వారు. కానీ ఆల్మోస్ట్ అందరని చెప్పచ్చు. అందరూ, ఎవరిని నేను వెళ్ళిపోలేదు, కానీ అందరూ తమకంతకు తాము వెళ్ళిపోయినటువంటి వారే. వెళ్ళిపోయిన వారిలో నా వలన, ఈ పరిచర్య వలన మేలు పొందని వారు లేరు. కనీసం వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత గుర్తుపడతారు, గుర్తిస్తారు. అరే, ఈ బ్లెస్సింగ్ మేము దైవ సేవకుల వలన, ఈ పరిచర్య వలన మేము పొందుకున్నాం కదా అని. గ్లోరీ టు గాడ్. మీకు ఒక విషయం తెలుసా? మొన్న ఎవరో అన్నారు నాతో, తాడిపత్రిని ఆర్డీజే ముందు ఆర్డీజే తర్వాత అని చెప్పచ్చు సార్ అన్నారు. మీరు ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేయకముందు తాడిపత్రి ఎలా ఉంది, స్టార్ట్ చేసిన తర్వాత ఎలా అయిపోయింది అనేది చాలా క్లియర్ కట్గా, ఏమండి ఏడిబిసి అని ఎట్లా డిమార్కెట్ చేస్తాం అట్లా క్లియర్ కట్గా డిమార్కెట్ చేస్తారు. ఇన్ ద రెల్మ్స్ ఆఫ్ ద స్పిరిట్, నాట్ ఓన్లీ ఇన్ ద స్పిరిట్ రెల్మ్ బట్ ఆల్సో ఫిజికలీ ఇన్ దిస్ టౌన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. నేను వీటితో పాటలు కూడా పాడించబోతున్నా ఎబితో. హల్లెలూయా. ఓకే, మొదటిది తిరిగి జన్మించాలి, రెండవది నమ్మాలి, మూడవది మాట్లాడాలి, నాలుగవది మాట ఇవ్వాలి. మాట ఇద్దామా? కమన్ ప్లే. యజమానుడా నా యేసు రాజా, యజమానుడా నా యేసు రాజా,
అందరూ 5,000 చూపించండి. 5,000. 5,000లో ముఖ్యమైనది ఏది వేలు? బొట్టన వేలు. ఇది ఏంటంటే తిరిగి జన్మించిన అనుభవం. హల్లెలూయా. దేవుని బిడ్డ కావాలి నీవు, మొట్టమొదటిది. హల్లెలూయా. రెండవది నమ్మాలి. దేవుడు ఎప్పుడు కూడా నమ్మితేనే పని చేస్తాడు, నమ్మకుంటే ఆయన పట్టించుకోడు. హల్లెలూయా. మూడవది ఏం చేయాలి? నోరు బాగా తెరవాలి. లాస్ట్ టైం దీని గురించి చెప్పినప్పుడు సర్వీస్ అయిపోయిన తర్వాత అనురాధ మేడం గారు నాకు ఒక విషయం చెప్పారు. తిండి తినేదాన్ని కాంపిటీషన్ చేస్తారు మా మెడికల్ కాలేజ్లో. తిండి తినేదానిలో మీరు అసలు ఎవరైనా ఊహించగలరా? మేడం గారు 13 పూరీలు తిన్నారంట. 13 పూరీలు తిని ఫస్ట్ ప్రైజ్ అంట అండి. అదేమిటో తెలియదు కానీ మా మెడికల్ కాలేజ్లో ఈటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చేది అంత బక్క ప్రాణులే. నిజమండి. మా క్లాస్లో ఒక ఆమె ఉండేది, అరుణలత అని. అమ్మాయి కూడా క్రిస్టియనే అమ్మాయి కూడా పక్కా ఉంటుందండి. ప్రవీణ్ గారిలో సగం అనుకో, ప్రవీణ్లో ఇంకా సగం ఉంటుంది. చాలా పక్కగా ఉంటుంది. ఈటింగ్ కాంపిటీషన్ పెట్టారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పిల్ల వచ్చింది ఈటింగ్ కాంపిటీషన్కి వచ్చిందనమాట. అందరూ అమ్మాయిలు ఈటింగ్ కాంపిటీషన్ చూస్తే ఏమండి 20 ఇడ్లీలు తిందండి. నంబర్ 1. నోరు బాగా తెరిచిందన్నమాట. అప్పుడప్పుడు నోరు బాగా తెరవచ్చు, కానీ మనం నోరు తెరిస్తేనే కార్యాలు జరుగుతాయి. యథార్థవంతుని నోరు వానిని విడిపించను. యథార్థవంతుని నోరు వానిని విడిపించను. నేనైతే మాత్రం మేము డాబాకి వెళ్ళి ఒకసారి పోటీ పెట్టుకున్నామండి. డాబాకి వెళ్ళి పోటీ పెట్టుకున్నప్పుడు నేను కూడా ఫస్ట్ వచ్చాను. అదే డాబాలో పోటీ పెట్టుకున్నాం. పుల్కాలు 15 తిన్నా. 15 పుల్కాలు, పుల్కా ఎగ్ బుర్జు పట్ట గెలిచేసి ఇంకా నా చుట్టూన్న వల్ల కాలేదు. ఫస్ట్ ర్యాంక్ కొట్టాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మేము కూడా ఈ ఈటింగ్ కాంపిటీషన్లో మేము కూడా ఫస్ట్ వచ్చాము. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సో నోరు తెరవాలి, మాట్లాడాలి. మాట్లాడితేనే పర్వతాలు పోతాయండి, మాట్లాడితేనే దయ్యాలు పోతాయి, మాట్లాడితేనే దేవదూతలు పనిచేస్తారు. గాడ్స్ వర్డ్ ఈజ్ వాయిస్ యాక్టివేటెడ్ సిస్టమ్. 4వది మాట నీ కోసం జీవిస్తానయ్యా. 5వది థ్యాంక్ యూ జీసస్ చెప్పాలి. చివరిదిగా ఏం చెప్పాలి? థ్యాంక్ యూ జీసస్, నీవు నా శత్రుల నుంచి నన్ను విడిపించావయ్యా. ఇర్మియా గ్రంథం 15:21. ఇర్మియా గ్రంథం 15:21. దుష్టుల చేతి నుంచి నేను నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలోంచి నేను నిన్ను విమోచించదను. హల్లెలూయా. కొంతమంది నుంచి నీకు విడుదల అవసరం, వారి నుంచి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. 5 గుర్తుపెట్టుకోండి. మొదటిది దేవుని కుమారుడవై ఉండాలి. 2వది నమ్మాలి. 3వది దేవుని యొక్క వాక్యాన్ని విడుదల చేయాలి, మాట్లాడాలి. 4వది మాట ఇవ్వాలి, నేను సేవిస్తాను. 5వది అయిపోయింది. మార్క్స్ వార్త 11:24 ప్రకారం అయిపోయింది. నా శత్రువుల చరిత్ర ముగిసింది. The book is closed. The history of my enemies is closed. ముగిసిన మోయాబీల చరిత్ర. థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు ప్రభువా? అది డీవియేషన్. అది ఇంకా చూడద్దు, అయిపోయి మర్చిపోయి ఈ కళ్ళ కనిపించచ్చు, నీ శత్రులు ఈ కళ్ళ కనపడచ్చు, చెవులకు వినపడచ్చు. పట్టించుకోవద్దు, అస్సలు కేర్ చేయవద్దు. ఎందుకో తెలుసా? దృశ్యమైనవి అనిత్యములు, తాత్కాలికములు, అదృశ్యమైనవి శాశ్వతమైనవి. హల్లెలూయా. నీకు కనపడుచున్నా, నీకు వినపడుచున్న శత్రులు ఇక మీదట కనపడరు, ఇక మీదట వినపడరు.